అష్టమూర్తి తత్వంగా ప్రకాశించేటటువంటి శంకరుడు కాంచీపురంలో పృథివీలింగంగా, జంబుకేశ్వరంలో జలలింగంగా, శ్రీకాళహస్తిలో వాయులింగంగా, అరుణాచలంలో అగ్నిలింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా, కోణార్కలో సూర్యలింగంగా, సీతాకుండంలో చంద్రలింగంగా, కాఠ్మండూలో యజమానలింగంగా 8 మూర్తులుగా ఆయనే ప్రకాశిస్తున్నాడు. 8 మూర్తులుగా ఆయనే ప్రకాశించి అంతటా ఆయనే నిండి నిబిడీకృతమైనప్పటికీ కూడా అన్నం పెట్టే అధికారాన్ని మాత్రం ఆయన తన యందు ఉంచుకోలేదు. అది భార్య అయినటువంటి పార్వతీదేవికిచ్చి, నువ్వు అన్నపూర్ణ, నువ్వు లోకాలకి అన్నం పెట్టు అన్నాడు. ఎందుచేత అంటే బిడ్డల యొక్క ఆకలి తెలుసుకోగలిగినటువంటి లక్షణము అమ్మయందు ఉంటుంది తప్ప తండ్రి యందు ఉండదు. ఆ మాతృత్వానికి ఉండేటటువంటి అద్భుతమైన లక్షణం అది. తల్లి తండ్రి కూర్చుని మాట్లాడుకుంటూ